చికెన్ ఫ్రైకి కావాల్సింది ముందుగా చికెన్, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. వీటితో మాత్రమే నేను ఈ ఫ్రై చేస్తున్నాను. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోగలరు అనమాట. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ది ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా అంటే ఏదో దంచేసి రుబ్బేసి హడావిడిగా లేకుండా చాలా సింపుల్గా ఒకే ఒక్క మసాలా పౌడర్ నేను ఇందులో యాడ్ చేస్తాను. దీనిలో ఇప్పుడు నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఫ్రైకి కదా చూసుకొని వేసుకోండి. అలాగే కారం, సరిపడా కారం. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు. పసుపు అన్నింటికి మంచిది కాబట్టి మ్యాక్సిమం అన్ని వంటల్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాను. కానీ పర్టికులర్గా దీంట్లో మాత్రం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడట్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా వేసిన వాటి చికెన్ అంతా కూడా చక్కగా కలిపి పెట్టేసుకుందాం. మొత్తం చికెన్ ముక్కలన్నింటికి పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తున్నాను. కడాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. దీంట్లో ముందుగా నేను ఎలాంటి ఆనియన్స్ కానీ ఏమీ వేయట్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా మనం ఉప్పు, కారం, పసుపు, మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో చికెన్ మొత్తం కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా చూపించిన అంటే ఫస్ట్ మనం దీంట్లో ఆనియన్స్ అవి వేయలేదు కదా, నేను ఇప్పుడు మిడిల్లో వేస్తున్నాను అనమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అంటే 75% చికెన్ కొంచెం ఉడికి వాటర్ అలా బయటకు వచ్చిన తర్వాత నేను ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. చూసారు కదా, చికెన్ ఇంకా ఆనియన్ మొత్తం ఇట్లా మిక్స్ అయిపోయింది. ఇట్లా కలిపెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ కూడా బాగా కుక్ అయింది. అలాగే చికెన్తో పాటు మనం మధ్యలో వేసుకున్న ఆనియన్స్ కూడా ఈవెన్గా కుక్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక 2 మినిట్స్ అట్లానే సిమ్లో ఉంచేస్తే మనకి చికెన్ ఫ్రై రెడీ. బ్యాచిలర్ పిల్లలు కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రసంతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మా వాళ్ళకి బగారా రైస్తో ఈ చికెన్ పెట్టేశా.